మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు భావాల పిలుపు మానేశారు. ఓకే అన్న, పుంగునూరులో ఎంఎస్ఎం మండి లైవ్ పెట్టండి అన్న. రాజారెడ్డి అన్నది సిఆర్ఆర్ మండి అనుకుంటాను. ఆ లైవ్ వీడియోలు గ్రూపులో వస్తున్నాయి నాకు. మరి ఎంఎస్ఎం వాళ్ళు ఎవరైనా పెడితే పెట్టడానికి అభ్యంతరం లేదు. నా గ్రూపులో అన్నవి మాత్రం వస్తున్నాయి రాజారెడ్డి అన్నవి. ఇక ఇవాళైతే సందేహించి పాట సెకండ్ పార్ట్ చేశాను. దానికి చాలా కామెంట్లు వచ్చి అభినందిస్తూ అందరికీ నాకు శతకోటి వందనాలు. ముందుగా కొండయ్య గారు, అన్న అందుకో నా వందనం అన్న, థ్యాంక్ యూ. మీ ఆహాభావాలు అచ్చం ఎన్టీఆర్ లాగా ఉన్నాయి. వెంకటరమణ గారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్ షుడ్ ఐడెంటిఫై యువర్ హిడెన్ టాలెంట్ అండ్ గివ్ ఛాన్సెస్ ఇన్ మూవీ. మీలో నిద్రాణమైన కళను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చూడాలి, మీకు సినిమాలో అవకాశం ఇవ్వాలి అని అన్న. వాళ్లకు మనకు ఎందుకంటే చరిత్ర వెలదలుచుకోలేదు, చరిత్ర అందరూ తెలిసిందే. అన్నగారిని, పార్టీని, పదవిని తొలగించే ప్రక్రియలో ప్రధాన భూమిక ఆయన కుటుంబ సభ్యులది, ఒకరిద్దరు మినహాయిస్తే. ఇక మనం మరొక పరిశీలిస్తే, యు ఆర్ మై హీరో శ్రీరామ గారు, వావ్. కుందన్ గారు, భయ్యా నువ్వు నిజంగా చాలా గ్రేట్. అనిల్ గారు, చంద్రశేఖర్ వెరీ నైస్ బ్రో. ఇంకా చాలామంది అభినందిస్తూ దానికి కామెంట్ ఇవ్వడం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇక శ్రీరామ గారు, ఉమ్మడి కోలార్ జిల్లా మరియు పొరుగు రాష్ట్రాలలోని చుట్టుపక్కల తాలూకాలలో మరియు కర్ణాటక సహా ప్రతి సంవత్సరం రైతులు టమోటా తోటలు వేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మరియు మే నెలల్లో మొత్తం 1,00,000 ఎకరాల నుండి 1,50,000 ఎకరాల వరకు సుమారుగా టమోటా సాగు. 1000 మరియు 2,000 ఎకరాలకు భయపడవద్దు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో మామూలుగా 1,00,000 నుండి 1,50,000 ఎకరాల వరకు సాగు జరుగుతుంది. 1000-2,000 ఎకరాలకు భయపడవద్దు. ప్లాంటేషన్ మామూలే, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ప్లాంటేషన్ భయపడవద్దు నేను అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, సోదర లక్ష్మి గారు, ఏం పార్టీలు పెరిగారో ఏమో అన్న, వ్యాపారస్తులు ఎప్పుడు వస్తారు, ఎక్స్పోర్ట్ ఎప్పుడు అవుతాయో, ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందో అని కొన్ని నెలలుగా ఎదురు చూసి 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 ఆశలు అడియాసలు అవుతున్నాయి. పెద్ద బాక్స్ 500 వెళ్ళినా చాలన్నా, ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలన్నా. అమ్మ, ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు కూడా మే నెలలోనే ఆరంభమవుతుంది. అంతకుముందు ఎప్పుడు ఆరంభమవుతుంది, ఎప్పుడైనా ఆరంభమైతే అది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే. మే నెల తర్వాత మే నెల చివరిలోనో జూన్ ఆరంభంలోనో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఈసారి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని. రాను రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, చెట్లు బతకవు, నీటి కొరత ఏర్పడవచ్చుని అందరూ ఒక నెల ముందుగానే ప్లాంటేషన్, ఫిబ్రవరిలోనే అందరూ ప్లాంటేషన్ చేసేశారు. దానివల్ల ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది అది మామూలుగా మే నెలలో జరుగుతుందమ్మా, ఏప్రిల్ ఎప్పుడు జరగదు. అయితే పెద్ద బాస్ 500 వెళ్ళిన చాలు అని మీరు కామెంట్ పెట్టారు. ఫిబ్రవరిలో తోటలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నదాతందరూ కూడా ప్లాంటేషన్ చూసి భయపడుతున్నారు. గిట్టుబాటు ధర వచ్చినా చాలు, కనీసం కష్టం పోయినా పోతే పోయింది, పెట్టుబడి వచ్చిన చాలా కూడా చాలామంది అంటున్నారు. బట్ చూద్దాం. ఒకటి మాత్రం వాస్తవం, ఎక్స్పోర్ట్లు ఇప్పట్లో అవ్వవు, ఇప్పుడు కూడా అవ్వవే. తొందరపడి ఒక కోయిల, నీటి కొరతని, వాతావరణం ఉష్ణోగ్రత పెరుగుతాయని చెప్పి మొక్కలు బతకవని ముందుగానే ప్లాంటేషన్ చేశారు. దానివల్లే ఈ ఆందోళన మొత్తం. నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు బ్రో? ఫార్మర్ అశోక్ గారు, నార్త్ సైడ్ ఇదివరకు చెప్పడం జరిగిందన్నా, ఏదైనా ఏప్రిల్ చివరి వారం తర్వాతనే మే 2-3 వారాల్లో, ఒకవేళ అయితే తొలి వారంలో. ఇక ఎస్ బాబు గారు, అన్న రాయకోట మురుగును మండి రేట్స్. అన్న రాయకోటవి ఆ వీడియోలు మొత్తం మనకు గ్రూపుల్లో వస్తుందన్న, అవి వీడియోలు. అక్కడ ఎన్ని మండినా కూడా నాకు తెలియదు. ఆ వచ్చిన వీడియోలు నేను పెడుతున్నాను. మురుగును మండి ధరలు అన్నారు. మీరు రాయకోట సంబంధించిన వాళ్ళైతే దయచేసి కామెంట్, మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే ఒక వీడియో తీసి పెట్టండి అన్న మురుగును మండి గారిది. ఈసారి టమోటా రేట్స్ గంగార్పణం. సురేఖర్, మామూలు కృష్ణార్పణం అంటాము, గంగార్పణం అని కాయలు పెట్టారు. లేదన్నా, నేనేది ఈ వాక్యాలు దిగిపించింది. ఎందుకంటే ఏ నిమిషానికి ఏమి జరుగుతుంది ఎవరు ఊహించెదరు. అంటే విధి లాభం టమాటాలు కూడా అంతే, ఎప్పుడు ఇది మనం ఎవరు చెప్పలేము. కాబట్టి ఆందోళన వద్దు, బీ పాజిటివ్. ఇక కుమార్ గారు, హాస్టల్స్ ఏరియాలో 1000 ఎకరాలు పైనే ప్లాంటేషన్ జరిగింది, ఇంకా జరుగుతుంది. మా ఏరియాలో ఇప్పుడు కోతలు ఉన్న తోటలు చాలా తక్కువ. సుధా గారు, గుడ్ మార్నింగ్ అన్న, బాగున్నాను. నేను బాగున్నాను, మీరు బాగున్నారు కదా సుధా గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే,
भैया अभी कितने दिन है मदनपल्ली में बारिश, प्लीज रिप्लाई भैया। भैया ये तो 8 दिन का बारिश है बोल के वेदर रिपोर्ट है, मगर आज तो कुछ भी नहीं, पानी गिरा। और अभी 7 दिन है, बट వాతావరణం మామూలు హై. గుడ్ న్యూస్ భాయ్, మన మదనపల్లిలో వర్షం నిజమేనా? అది వర్షం తుంపర్లు పడినా కూడా అరగంట పాటు ఆకుండా వర్షం పడ్డది, పర్వాలేదు. మంచి వర్షం, భారీగా పడమైనా కూడా చిరువు జల్లులే అరగంట పాటు పడ్డది, మంచి వర్షమే. అంగళ్ళు మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అన్నది అడిగారు అన్న. ఏప్రిల్ 24 అంగళ్ళు మార్కెట్ ఓపెన్. ఈ వరుసలు 2 కూడా అడిగారు. కొద్దిమంది అయితే క్యాన్ మండి అయితే 2 అనే చెప్పారు. మోహన్ రెడ్డి మండి 4 అంటున్నారు. టీవీఎస్ కూడా 4 ఉండవచ్చు. ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అందరూ కలిసి ఏకప్రాయంతో 2 4 అని నిర్ణయం తీసుకుంటారు. అందరూ వెయిట్ చేసింది. అంగళ్ళు మార్కెట్ ఏప్రిల్ 24న శుభారంభం. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.